స్పాన్సర్ సార్ గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. స్థానిక న్యూ అంబేద్కర్ భవనంలో ఈ తల్లిపాల వారోత్సవం యొక్క ముగింపు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా పాలనాధికారి మన డిఎంహెచ్ఓ మేడం గారికి, రాజేశ్వరి మేడం గారికి, మరి తెలంగాణ శిశు సంక్షేమ మహిళా కమిషన్ చైర్మన్ సుధా లక్ష్మీ మేడం గారికి, ఉద్దవ్ లక్ష్మీ మేడం గారికి, మరి డిడబ్ల్యూ అయినటువంటి రసూల్ మేడం గారికి, మరి స్థానిక సిడిపిఓ నిజామాబాద్ గత 2 to 3 days నుంచి ఈ ప్రోగ్రామ్ని ఏ విధంగా చేయాలి తను ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు మంచి మెసేజ్ ఇవ్వడానికి దోహదపడుతున్న ప్రోగ్రామ్కి కోఆపరేట్ చేసిన సిడిపిఓ నిజామాబాద్ మేడం గారికి, మరి ఇతర హెల్త్ సూపర్విజన్స్కి, అదర్ సిడిపిఓస్కి, మరి ఇంత మంచి వాల్యుబుల్ ప్రోగ్రామ్కి కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మరియు ఇక్కడ ఎక్స్పెక్టింగ్ మదర్స్కి, ప్రెగ్నెంట్ విమెన్స్కి, మరి పాలిచ్చే తల్లులకి అండ్ అంగన్వాడీ టీచర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నేను మీ డాక్టర్ హరికృష్ణ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్. అయితే ఈ తల్లిపాల వారోత్సవం అనేది గత ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి ఇదే హాల్లో మరియు లాస్ట్ 2 to 3 yearsలో త్రూఅవుట్ నిజామాబాద్ డిస్టిక్లో లైక్ నందిపేట్, డిచ్పల్లి, భీమ్గల్ డిస్టిక్ యొక్క న్యూట్రల్ కారణం 2018 నుంచి చేసుకుంటూ రావడం జరుగుతుంది. అండ్ నాకు ఈ అవకాశాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి ఇస్తున్న మన తెలంగాణ సంక్షేమ శాఖ వారికి, శిశు సంక్షేమ శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి, గవర్నమెంట్కి, స్థానిక అధికారులకి, మేడమ్స్కి అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు మంచి ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడానికి అవకాశం ఇచ్చిన డిడబ్ల్యూ మేడం గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అయితే మీకు ఒక 5 నుంచి 10 నిమిషాల్లో యాజ్ ఎ పిల్లల డాక్టర్గా నేను ఈ ప్రోగ్రామ్ని ఎందుకు ఇంట్రెస్ట్గా చేయడం జరుగుతుంది అంటే 2009 నుంచి నేను ఇక్కడ స్థానికంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే డేస్ ఏదైతే ఉంటుందో మనం రోజు మేము పేషెంట్స్లో చూసే విధి విధానాలు, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాటి యొక్క ఇతివృత్తం అనేది ఎక్కడ దాగింది, దానికి ఏదైతే ఉంటుందో ఏదైనా ఒక డిసీజ్కి మనకు ఇప్పుడు డిఎంహెచ్ఓ మేడం గారు ఉన్నారు, ఆల్వేస్ హెల్త్ గురించి ఏం చెప్తారంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకు డిసీజ్ అనేది రాకముందే, ఆ క్యూర్ అనే కాన్సెప్ట్ రాకముందే మనం దాన్ని ప్రివెన్షన్ చేయగలుగుతామా అనేది ఒక కాన్సెప్ట్. సో అనేక డిసీజెస్కి మనకు ఈ హెల్త్ బర్డెన్ సొసైటీ మీద, కమ్యూనిటీ మీద, సమాజం పైన ఏ విధంగా అయితే ఈ డిసీజ్ బర్డెన్ ఏదైతే జబ్బుల బారి పడ్డప్పుడు ఒక పిల్లవాడు కావచ్చు, పాప కావచ్చు, లేకపోతే ఇంట్లో ఒక మహిళ కావచ్చు, బిడ్డ కావచ్చు, ఆరోగ్యం పాడైపోయినప్పుడు వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీ పైన బర్డెన్ ఏ విధంగా పడుతుంది, ఏ డిసీజెస్ వల్ల ఎక్కువగా పిల్లలు చనిపోతున్నారు, అండర్ 30 న్యూరోటల్ మోర్టాలిటీ రేట్ అనేది ఏ విధంగా ఉంది, అండ్ దానికి ఏ విధంగా మనం ప్రివెంట్ చేయగలచ్చు. ఇప్పుడు కూడా భారతదేశంలో ఏదైతే ఉంటుందో ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్ అంటారు, అండర్ 5 years లోపల పిల్లలు చనిపోవడము, మరణాల సంఖ్య, వీటన్నిటికీ కూడా ఇతివృత్తంగా ఈ తల్లిపాల వారోత్సవానికి ఒక మూల స్తంభంగా ఇది ఉంది అన్నమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉంటుందో ఈ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో గ్లోబల్గా వాబా అనే ఒకటి ఫస్ట్ ఇనిషియల్గా, తర్వాత WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ ఏషియా, మరి మన భారతదేశంలో అయితేనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పోషణ్ అభియాన్, మరి మనకు ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, స్టేక్ హోల్డర్స్, ఎన్జిఓస్, చాలామంది రోటరీస్, లయన్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనే దానికి ప్రమోట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే ఏ దేశంకి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క హెల్త్ ఇండికేటర్స్ ఏదైతే ఉంటాయో, నేటి బాలలే రేపటి పౌరులు అనేది మనం చిన్నప్పటి నుంచి పెద్ద బాల శిక్ష నుంచి చదువుకుంటూ వస్తున్నాం. సో నేటి బాలల్ని మనం రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే ఎలాంటి పౌరులుగా తీర్చిదిద్దాలి? ఆరోగ్యకరమైన సమాజం ఉంటేనే ఆరోగ్యకరమైన ఎకానమీ ఉంటుంది, ఆరోగ్యకరమైన దేశం ఉంటుంది. ఆరోగ్యకరమైన పిల్లల్ని మనం తీర్చిదిద్ది ఈ సమాజానికి ఇవ్వాలి. వీటన్నిటికీ ఏదైతే ఇతివృత్తం, మూల స్తంభం అనేది ఈ తల్లిపాల వారోత్సవాలు.
ప్రతి సంవత్సరం మనం చాలా వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అన్ని వారోత్సవాలకి వాటి ఇంపార్టెన్స్ ఉన్నా కూడా తల్లిపాల వారోత్సవానికి డైరెక్ట్లీ ఆన్ ఏదైతే ఉంటుందో హెల్త్ ఇండికేటర్స్ పైన ఉంది, కంట్రీ జీడిపి పైన ఉంది, కంట్రీ వెల్బీయింగ్ పైన ఉంది. ఎందుకంటే వాటికి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో హెల్త్ ఇండికేటర్స్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, శిశు మరణాల సంఖ్య, 5 సంవత్సరాల లోపల మరణాల సంఖ్య, వీటన్నిటి కూడా మనము తల్లిపాలు కనుక అనే తల్లిపాలు ఇచ్చే సంస్కృతిని మనం ప్రోత్సహించగలిగితే వీటన్నిటిలో మనం డెవలప్ చెందొచ్చు. కాబట్టి ఇలాంటి మన తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన యొక్క లాంగ్ టర్మ్ గోల్స్ ఏదైతే ఉన్నాయో రీసెంట్గా WHO ఏం చెప్పిందంటే బై 2030 కల్లా మనం 70% ఆఫ్ ఏదైతే ఉంటుందో ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్, అంటే సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా పుట్టిన వెంటనే గంట లోపల తల్లిపాలను ఇనిషియేట్ చేస్తూ మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇస్తూ తర్వాత 6 months తర్వాత అదనపు ఆహారం అంటే కాంప్లిమెంటరీ వీనింగ్ ఫుడ్ ఇస్తూ 2 సంవత్సరాల పై వరకు మనం తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ సంఖ్యని 2030 కల్లా 70% తీర్చిదిద్దాలనే WHO యొక్క గోల్ ఉంది. అట్లాంటి గోల్కి మనం రీచ్ అవ్వాలి అంటే దానికి మనం ఇలాంటి సమావేశాలు ఎంతో మనకు దోహదపడతాయి. కాబట్టి ఈ యొక్క ఇంపార్టెన్స్ని మీరందరూ కూడా ఈ సమావేశం నుంచి ఇక్కడ చాలామంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, పాలిచ్చే తల్లులు ఉన్నారు, ఎక్స్పెక్టింగ్ మదర్స్ ఉన్నారు. మేము ఈ ప్రాంతాలకు వెళ్ళేసి ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఖచ్చితంగా మీరు ఈ సమాజంలో మంచి మెసేజ్ని స్ప్రెడ్ చేయాలని ఆశిస్తూ పోతే మరి ఇప్పుడు ఈ తల్లిపాలకు యొక్క మనము ఇంపార్టెన్స్ మాట్లాడుతున్నప్పుడు మరి దాంట్లో ఈ తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు అది మనకి మరి పిల్లలకి ఏ విధంగా దోహదపడుతుంది, తల్లులకు ఏ విధంగా సహాయపడుతుంది అనే విషయాన్ని కూడా మనం విస్మరించకూడదు. సబ్జెక్ట్ పై చెప్పాలంటే ఇంతకుముందు సార్ హరీష్ గారు కూడా చెప్పారు, మనము పిల్లలకి ఈ సమాజంలో తల్లులు కుటుంబాలు ఇచ్చే విలువైన గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది పుట్టిన వెంటనే తల్లిపాలు బిడ్డకి ఏదైతే ఉంటుందో బిడ్డకి మనం ప్రోత్సహించే సంస్కృతిని పంపించడం, బిడ్డ పుట్టిన వెంటనే డెలివరీ నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఆ మురుపాలని ఖచ్చితంగా పట్టించే సంస్కృతిని మనము ఎంకరేజ్ చేయాలి. డెలివరీ కాకముందే మదర్కి పాజిటివ్ మోటివేషన్తో డెలివరీ అయిన వెంటనే మనము బేబీకి ఏదైతే ఉంటుందో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్కి మనం ఏర్పాటు చేసి తల్లికి బిడ్డకి అనుబంధాన్ని బాండింగ్ని ఎస్టాబ్లిష్ చేసి అరగంట గంట లోపల ఈ తల్లిపాలు పట్టేయడం అనే సంస్కృతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి 2 to 3 daysలో వచ్చే తల్లిపాలని మనం కొలెస్ట్రాల్ అంటాము. దట్ ఈస్ కాల్డ్ లిక్విడ్ గోల్డ్. ఎందుకు లిక్విడ్ గోల్డ్ అంటారంటే ఇది వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని లైఫ్ లాంగ్ మనకు ఇచ్చే ఒక శక్తిని, ఇది మనకు ప్లెంటీ ఆఫ్ యాంటీబాడీస్తో రోగ నిరోధక శక్తి పెంపొందించే ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ వీటిని సమపాళ్లలో ఈ తల్లి మురుపాలని ఇస్తుందన్నమాట. కాబట్టి దానికి బిడ్డకి ఇచ్చే ఈ మురుపాలని మనము ఒక తొలి వ్యాక్సిన్, తొలి టీకాగా అభివర్ణించడం జరిగిందనమాట. లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు దీన్ని అపోహతో డిస్కార్డ్ చేస్తూ ఉంటారు. సో సర్టెన్ బ్యారియర్స్ ఈ తల్లిపాల ఏదైతే ఉంటుందో తల్లిపాలు ఇవ్వడంలో కొన్ని బ్యారియర్స్ కూడా ఉంటాయి. అవి నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. అయితే ఈ పుట్టిన వెంటనే తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి అంటే మొదటి 6 నెలల్లో తల్లిపాలలో ఉండే ఈ పోషక విలువలు ఏదైతే ఉంటుందో అది సైంటిఫిక్గా ఆడిటెడ్ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వీనింగ్ ఫుడ్ ఒకటి బాలామృతం ఉంది. అందులో ఏమవుతుందంటే బిడ్డకి 6 months తర్వాత 7th month నుంచి ఎంత క్యాలరీస్, ఎంత శక్తి కావాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలి, ఎంత పిండి పదార్థాలు కావాలి, ఎంత ప్రోటీన్స్ కావాలి, ఎంత మినరల్స్ వైటమిన్స్ కావాలి అనేది సమపాళ్లలో అక్కడ దాంట్లో ప్రిపేర్ అయి ఉంది ఆహార పట్టిక లాగా. ఎందుకంటే అది మ్యాన్ మేడ్. కానీ తల్లిపాలు అనేది మ్యాన్ మేడ్ అంటే అది దేవుడు తల్లికి ఇచ్చిన ఒక వరం బిడ్డ కోసం. అందులో ఏముంటాయంటే మంచి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉన్నాయి, లాక్టోస్ సమృద్ధిగా ఉంటుంది. ఈ లాక్టోస్ వల్ల మనకు బిడ్డ యొక్క ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చెందడానికి ఇది దోహదపడుతుంది, ప్రోబయాటిక్ లాగా ఉంటుంది. ఈ లాక్టోస్ వల్ల కాల్షియం అబ్జర్ప్షన్, ఐరన్ అబ్జర్ప్షన్కి ఇది మంచిగా దోహదపడుతుంది. దాంతోపాటు మాంసకృతులు అంటే ప్రోటీన్స్, ఈ తల్లిపాలలో మాత్రమే ఉండే కొన్ని అమైనో యాసిడ్స్ అంటారు మాంసకృతులు, ప్రోటీన్స్. అవి మరే ఇతర ఏ పాలలో కూడా ఉండవు. లైక్ యానిమల్ మిల్క్,
మిల్క్ మనకు సహజంగా పల్లెటూరులో కౌ మిల్క్ కూడా పట్టిస్తుంటారు, బఫెలో మిల్క్ పట్టిస్తూ ఉంటారు. వేటిలో కూడా లేనిది ఏదైతే ఉంటుందో తల్లిపాలలో వే ప్రోటీన్ అనేది ఉంటుంది. ఆ వే ప్రోటీన్ అనేది ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. అదే ఈ యానిమల్ మిల్క్లో ఉండే క్యాసిన్ అనేది ఏదైతే ఉంటుందో దానివల్ల పేగుల్లో అజీర్ణం ఒకటి, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్, పేగుల్లో ఇన్ఫెక్షన్ రావడము అండ్ దీర్ఘకాలికంగా పిల్లలకి అలర్జీస్ని, ఎగ్జిమా, దద్దులని అండ్ దీర్ఘకాలిక వ్యాధుల్ని పోత పాలు అనేది యానిమల్ మిల్క్, కౌ మిల్క్ లేకపోతే డబ్బా మిల్క్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ తల్లిపాలలో ఉండే ప్రోటీన్స్ కూడా చాలా విలువైనవి. దాంతోపాటు వీటితో పాటు ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ ఉంటుంది దీంట్లో. ఆ గుడ్ ఫ్యాట్ ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి ఏదైతే రసాయనాలు ఉంటాయో తల్లిపాలలో వాటి ద్వారా ఈ హార్మోన్స్ తయారవడానికి ఇది చాలా దోహదపడుతుంది. హార్మోన్స్ డెవలప్ అయితేనే పిల్లలకి యొక్క మనోవికాసం అనేది ఉంటుంది. వీటితో పాటు ఈ విటమిన్స్, మినరల్స్ ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్ ఇనిషియల్గా 2 yearsలోనే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలు. ఆ ఇనిషియల్ 2 yearsలో ఎస్పెషల్లీ ఇనిషియల్ 6 monthsలో బిడ్డకు కావాల్సిన ఐరన్ అండ్ ఈ అమినో యాసిడ్స్, ఏదైతే పాలి అన్సాచురేటెడ్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ వీటన్ని ఏదైతే సమపాలలో ఉండడం వల్ల ఈ బ్రెయిన్ యొక్క నాడీ వ్యవస్థ డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవి ఏటిలో కూడా కౌ మిల్క్లో కానీ తల్లిపాలు కాకుండా ఈ బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ ఇందులో కూడా ఉండదు డబ్బా పాలు. వీటితో పాటు ఈ తల్లిపాలు అనేది యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్తోని ఏదైతే ఉందో లోడెడ్ అయి ఉంటుంది. యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో వాటి వల్ల పిల్లలకి రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి ఇది దోహదపడుతుంది. తరచుగా వాళ్ళకి నిమోనియా, డైరియా, అతిసార మరియు ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్, క్యారీస్ టూత్ వీటికి తన పిల్లలకి రాకుండా కాపాడడానికి ఈ రోగ నిరోధక శక్తి ఉండే ఈ ఇమ్యునోగ్లోబిన్స్ ఏదైతే ఉంటుందో ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ ఇవన్నీ దోహదపడతాయి. దీనికి తోడు అతి విలువైన సమాచారం ఏంటంటే తల్లిపాలలో ఉండే అతి ముఖ్యమైన ఖనిజం, అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే పిల్లలు తల్లిపాలు తాగి పెద్దగా అవుతారో ఆ పిల్లలకి ఐక్యూ లెవెల్స్ కూడా ఈ డబ్బపాలు తాగిన పిల్లలకి, యానిమల్ మిల్క్ తాగిన పిల్లల కంటే కూడా ఎక్కువగా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ 8 times. కాబట్టి ఎవరైతే పిల్లలు డబ్బపాలు పడతారో, యానిమల్ మిల్క్ పడతారో వాళ్ళు ఎప్పుడైనా కూడా స్కూల్లో చదువులో బ్యాక్ బెంచర్స్గానే ఉండిపోతారు. సో పిల్లలు ఎప్పుడు క్లెవర్గా ఉండాలి, డెవలప్మెంట్ బాగుండాలి. బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటే మనోవికాసం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తల్లిపాలని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కారణాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టే పిల్లలకి ఇప్పుడు డబ్బపాలు ఇవ్వడం వల్ల, పోతపాలు ఇవ్వడం వల్ల తరచుగా వాళ్ళు నిమోనియాకి, డైరియాకి, అతిసారకి వీటన్నిటికి కూడా బారిన పడడం వల్లనే ఫ్యామిలీకి ఎకనామికల్ బర్డెన్ పడుతూ ఉంటుంది. ఆ ఎకనామికల్ బర్డెన్ అనేది పడడం వల్ల ఈ ఖర్చు అనేది బర్డెన్ ఎక్కువ ఉండడం వల్లనే డెవలప్మెంట్పై కుంటి పడిపోతుంది. కాబట్టి ఈ తల్లిపాల ప్రాముఖ్యతనంతా కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. మరి పోతే తల్లిపాలు ఇవ్వడం వల్ల కేవలం తల్లికే లాభాలా, మరి బిడ్డకే లాభాలా, మరి తల్లికి ఎలాంటి లాభాలు కలుగుతాయంటే ఆ లాంగ్ టర్మ్ బేసిస్ పైన స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా తల్లికి చాలా ఎక్కువ ఉంటాయి తల్లిపాలు పెట్టడం వల్ల. స్వల్పకాలికంగా ఏంటంటే అక్యూట్ అప్పటికప్పుడు తల్లులు ఏదైతే ఉంటారో ప్రెగ్నెన్సీలో యావరేజ్గా 10 నుంచి 12 కిలోల బరువు పెరుగుతారు. ఆ 10 నుంచి 12 కిలోల బరువు పెరిగినప్పుడు వాటికి ఏమవుతుందంటే ఒబేసిటీ వస్తుంది. దానివల్ల తల్లులకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఇదవుతారు అనమాట. ఎవరైతే తల్లిపాలు పట్టకుండా డబ్బపాలకి సంస్కృతిని పెంపొందించేవాళ్ళు వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. మరి అప్పటికప్పుడు ఈ పోస్ట్ మార్టం హెమరేజ్, అప్పటికప్పుడు యూట్రస్ కంట్రాక్షన్ కాకుండా కూడా ఏమవుతుందంటే ఈ హెమరేజ్ అనేది రక్తస్రావం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు తల్లులకి ఈ లాక్టేషనల్ అమ్యూనియా అంటారు. ఈ బర్త్ స్పేసింగ్ అనేది కూడా క్రితం రోజుల్లో 2 to 3 years మనకు తల్లులు పాలించేవాళ్ళు పాత రోజుల్లో. కాబట్టి బేబీ టు బేబీ కూడా మదర్ రికవర్ అవ్వడానికి కూడా ఈ లాక్టేషనల్ అమ్యూనియా వల్ల బర్త్ స్పేసింగ్ కూడా ఈ తల్లిపాలు ఇచ్చే తల్లులకి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. దానివల్ల బేబీ టు బేబీ హెల్తీగా పుట్టే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఇటు పిల్లలకి ఇటు తల్లులకు కూడా కొన్ని క్యాన్సర్స్ని బారిన పడకుండా కూడా ఈ తల్లిపాలు అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ పిల్లలలో చూస్తే లిథియోమియాస్ అంటారు, లిథియోమియాస్ బ్లడ్ క్యాన్సర్స్. ఎవరైతే పిల్లలు తల్లిపాలు ఎక్స్క్లూజివ్ తాగుతారో వాళ్ళకి భవిష్యత్తులో డయాబెటీస్, ఒబేసిటీ, అస్తమా, ఎలర్జీ, ఈ ఏదైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు కదా వాటి యొక్క బర్డెన్ అనేది ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది.
ఇవి చాలా తక్కువగా అట్లాంటి పిల్లలకు ఏదైతే ఉంటుందో హాని అనేది తక్కువ ఉంటుంది. అదే తల్లుల్లో కూడా ఇలాంటి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా పిల్లలకి కాకుండా తల్లులకి ఏంటంటే అండాశయ క్యాన్సర్స్, దాంతోపాటు రొమ్ము క్యాన్సర్స్ ఇవన్నీ బారిన పడకుండా కూడా ఈ తల్లులు పాలించే తల్లులకి వీటి నుంచి కూడా సంరక్షించుకోవచ్చు. కాబట్టి ఇంత అంతా అని కాకుండా ఖచ్చితంగా సమాజం పైననే దీనికి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కాకుండా డైరెక్ట్లీ ఇంత ప్రభావం ఉంది. కాబట్టి మనం ప్రతి ఏటా ఏదైతే ఉంటుందో ఈ క్లోజింగ్ ది గ్యాప్, అంటే ఈ క్లోజింగ్ ది గ్యాప్ అనే దానికి ప్లస్ తల్లులు పాలించే సంస్కృతిని మనమందరం కూడా సమాజంలో ఒక ఫ్యామిలీలో ఒక డెలివరీ ఏంటంటే భర్త, ఇంట్లో ఉన్న అత్త మామ కావచ్చు, ఇతర పెద్దవాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా దీన్ని పెంపొందించాలి. కాబట్టి WHO కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎక్కడ పాలించే తల్లులు ఉంటే కూడా వాళ్ళకి ఇనిషియల్ 6 months లీవ్స్ ఇస్తున్నారు. వర్కింగ్ ప్లేసెస్లో వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యకరమైన శిశువుని తీర్చిదిద్దడం అనేది సమాజం యొక్క బాధ్యత. కాబట్టి ఇలాంటివి పోతే చివరిగా లాస్ట్ పాయింట్ ఏంటంటే మరి ఇంత మంచి సంస్కృతిని మనం పెంపొందించలేకపోతున్నాం. మరి వాటికి కొన్ని గ్యాప్స్, క్లోజింగ్ ది గ్యాప్స్ కూడా ఉంది అనుకున్నాం కదా. ఏంటవి? ఇంతకుముందు సినిప్రో గారు చెప్పినట్టు ఇనిషియేషన్ ఆఫ్ మదర్ మిల్క్, బ్రెస్ట్ ఫీడ్ అనేది పుట్టిన వెనువెంటనే ఎంత % ఉంది అంటే సబ్ 40 ఉంది, సమ్వేర్ 37-38 ఇస్ ఇట్. సో దానికి పుట్టిన వెనువెంటనే 100 మందిలో 40 మంది మాత్రమే పుట్టిన వెంటనే పాలు పట్టిస్తున్నారు. మురుగు పాలు అనేది పట్టేయకుండా, తల్లి పాలు పట్టేయకుండా. దాన్ని ఆ సంఖ్యని మనం పెంచాలి. పైపెచ్చు పోనీ ఇచ్చిన 40% కూడా మరి వాళ్ళు తొలి 6 months ఇస్తున్నారు అంటే వాళ్ళ దాంట్లో కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నారు. కేవలం 65% వరకే ఉన్నారు. 64-65% ఉన్నారు. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూబార్న్స్ డెలివరీ అయింది మన భారతదేశంలో. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూబార్న్స్ ఇంకా డెలివరీ అవుతున్నప్పుడు ఆ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూబార్న్స్లో కూడా మనకి 30% గ్యాప్ ఉంది. అంటే 6 నెలల వరకు కూడా పాలు తాగని పిల్లలు. ఆ 30% గ్యాప్ని మనం పూరించడానికే తల్లిపాల వారోత్సవాలు ఉపయోగపడుతుంది. దీనితో ఎవరైతే ఫస్ట్ 6 months తల్లిపాలు పట్టించి 6 నెలల నుంచి అదనపు ఆహారం ఏదైతే వీనింగ్ ఫుడ్, కాంప్లిమెంటరీ ఫుడ్ 2 years తర్వాత తల్లిపాలు ఇస్తూ అలాంటి ఇస్తున్నప్పుడు మనము ఏదైతే ఉంటుందో ఈ అండర్ 5 మోటాలిటీ 5 సంవత్సరాల లోపల ఈ డైరియా, అతిసార, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అని ఉంటాయి కదా, వాటిని బారిన పడకుండా ఇప్పుడు ఇంతకుముందు కంటే ఇప్పుడు మనము 35,000కి 35 మరణాల సంఖ్య ఉంది. దాన్ని ఇంకా గణనీయంగా తగ్గియాలంటే ఖచ్చితంగా ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్, ఆఫ్టర్ 6 months ఏదైతే ఉంటుందో తల్లిపాలతో పాటు, తల్లిపాలను ఆపద్దు, తల్లిపాలతో పాటు వీనింగ్ ఫుడ్, కాంప్లిమెంటరీ ఫుడ్, అదైతే తల్లిపాలు 2 years వరకు ఇస్తూ 7th month నుంచి కాంప్లిమెంటరీ ఫుడ్ ఇవ్వాలి. ఈ మెసేజ్ అనేది ఈరోజు జిల్లా వ్యాప్తంగా వెళుతుందని ఆశిస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళేసి గివింగ్ బ్యాక్ టు సొసైటీ లాగా మళ్ళీ మన బాధ్యతగా ఒక హెల్త్ వర్కర్గా, నేను డాక్టర్గా అనడం లేదు, ఒక డాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఒక హెల్త్ వర్కర్. కాబట్టి ఒక హెల్త్ వర్కర్గా నేను ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా వచ్చినప్పుడల్లా సద్వినియోగపరుచుకొని ఆరోగ్యకరమైన సమాజం ఉంటేనే ఆరోగ్యకరమైన దేశం. ఆ దేశంలో మనం అందరం నివసించాలి అంటే ఇది పాటించాలి. హైదరాబాద్లో ఉన్న పెద్దదిగా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున వ్యవహరిస్తున్నటువంటి ఉమెన్ కమిషన్ మెంబర్ సుధాలక్ష్మి గారికి నాకు నమస్కారం. అలాగే మా DMHO గారు, వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ గారికి నాకు నమస్కారం. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేసినటువంటి ఇతర సూపర్వైజర్స్ వారికి అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేసినటువంటి భాగ్యలక్ష్మి గారికి, ICDS ప్రాజెక్ట్ నుంచి సినిపో సౌందర్య మరియు వారి సూపర్వైజర్స్, వారి సభ్యులు, ప్రత్యేకించి ప్రతి ఒక్క తల్లికి, గర్భిణీలకి, బాలింతలకి అందరికీ పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈనాడు తల్లిపాల వారోత్సవంలో ఒకప్పుడు కేవలం మొదటి నుంచి చివరి దాకా మేమే మాట్లాడేవాళ్ళం. కానీ మేజర్ పార్ట్ అంతా కూడా మెడికల్ ఆఫీసర్ గారు, ఆయుష్ డాక్టర్ గారు, అలాగే మన DMHO గారు చాలా వివరంగా తెలియజేసినారు. ఇంత చెప్పినాక ఇంకా ఏముంది అని అనుకుంటారేమో. మనకి అనాది నుంచి కూడా చాలా మనం రోజంతా చెప్పుకున్నా సరిపోతుంది తల్లిపాల వారోత్సవంలో. అంత సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది. మన మెడికల్ ఆఫీసర్ గారు DMHO గారు చెప్పారు, అది కొనక్కర్లా, దాని నష్టం లేదు, ఏం లేదు. మన పురాణాల నుంచి మీరందరూ గాయత్రి మంత్రం జపిస్తారు కదా, గాయత్రి మంత్రంలో కూడా స్తనువుల గురించి, స్తనువుల నుంచి
పాల గురించి అమ్మవారి గురించి మీకు కీర్తిస్తారు, కానీ అది మర్చిపోతాం. అక్కడి నుంచే ఉంది మనకి, అంటే మన పురాణ కాలం నుంచే ఏ విధంగా మన ఆయుష్ డాక్టర్ గంగాధర్ గారు చాలా వివరంగా తెలియజేశారు, ఎంతో క్షుణ్ణంగా తెలియజేశారు. అయినప్పటికీ ఇప్పటికీ జనాలు ఏమంటారు, కడుపుతో ఉన్నప్పుడు ఏమ్మా పాలు దాపామంటే లేదు, రావట్లేదు, అటువంటి ప్రసక్తి లేదు. మనకి గంగాధర్ గారు ఇందాక తెలియజేశారు, 3 సబ్ డివిజన్స్ చేసి కడుపులో బిడ్డ ఒకవైపు అభివృద్ధి చెందుతుంటే తల్లిలో స్తనుల్లో పాలు ఒక రకంగా సైమల్టేనియస్గా 2 కూడా వృద్ధి జరుగుతూనే ఉంటుంది. రాకపోవడం అనే ప్రసక్తే లేదు. ఇంకోటి, ఇంతమంది తల్లులు ఉన్నారు, మీరందరూ జున్నుపాలు తాగారా? జున్నుపాలు తెలుసా? ఎంతమంది తాగారు? చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ అందరూ తాగారు. దాని టేస్ట్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది టేస్ట్? దాన్ని బెల్లం వేసి ఇలాచీ వేసి పెడతారు, కుక్కర్లో పెడతారు, విడిగా నీళ్ళు పోసైనా పెట్టచ్చు. ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత ఆరోగ్యమైన పెడతారు. అదే పాలు, అదే 3 పాలు బిడ్డకి మొట్టమొదటి వ్యాధి నిరోధక టీకా. గౌరవనీయులైనటువంటి మన చైల్డ్ రైట్స్ కమిషన్ నుంచి ప్రేమలత అగర్వాల్ గారు హైదరాబాద్ నుంచి ఇచ్చేశారు. వారికి స్వాగతం. వాస్తవ్యులు మనకి స్టేట్ ఆఫీస్ మీ నిజామాబాద్ వాస్తవ్యులు. సో వీరు మనకి ఉమెన్ కమిషన్ ఎలాగైతే ఒక కమిషన్ ఉందో, స్త్రీల సమస్యలకి పోరాడేటువంటి కమిషన్ ఎలాగైతే ఉందో ఎటువంటి నష్టం లేదు అని చెప్పారు. వీటన్నిటితో మీకు అంత క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చేసారు, అవునా? సో తల్లిపాలు ఏంటి? తల్లిపాలు ఏంటి? అది దేవుడిచ్చిన వరం కదా, కామన్. తల్లిపాలు ఒక వరం. మురుపాలు అమృతం. ఆనాడు దేవతలు రాక్షసులు కొట్లాడుకున్నారు. ఎందుకు? అమృతం తాగితే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు, ముసలితనం రాదు, అట్లాగే హెల్దీగా ఉంటారు. అటువంటి అమృతం దేంట్లో ఉంది? తల్లి నుంచి వచ్చే మొట్టమొదటి మురుపాలలో ఉంది. సో తల్లిపాలు ఒక వరం, మురుపాలు అమృతం. మళ్ళీ ఒకసారి చెప్పాలి, తల్లిపాలు మురుపాలు అమృతం. అది మర్చిపోకండి. అమృతం సీరియల్ అనుకోకండి, అమృతం. సో తల్లిపాలు ఒక వరం అయితే మురుపాలు అమృతం. చాలా మంది వక్తలు మనకి ఇప్పటిదాకా చాలా తెలియజేశారు. ఇంకొకటి, మాకు పాలు రావు అని అంటారు, ఆ నానుడి తప్పు. మనకి పిల్లవాడు ఎప్పుడైతే కడుపులో పడ్డాడో సైమల్టేనియస్గా అన్ని అభివృద్ధులు చెందుతూ తల్లికి సనువుల్లో పాలు కూడా అభివృద్ధి చెందుతూ పోతుంది. మనం ఎలాగైతే ఫస్ట్ మురుగు పాలు కొంచెం మొనలది శుభ్రం చేసుకొని ఫస్ట్ బ్రెస్ట్ ఫీడ్ 2 చుక్కలు చాలు. ఆ 2 చుక్కల పాలు మొట్టమొదటి వ్యాధి నిరోధక టీకాగా పనికొస్తుంది. ఇంకొకటి, గంటలోపే తాగమని ఎందుకు చెప్తున్నామంటే తల్లి కాన్పు కోసం ఎంతో శ్రమ పడుతుంది, ఎంతో ఆతృత పడుతుంది, ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎట్లాగైతే ఆ సంచి లోపల గర్భసంచిలో గాలి పీల్చుకున్నవాడు బయట ప్రపంచంలో ఆక్సిజన్ గాలి తీసుకోవడం మొదలెడతాడో ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes అలాగే యాక్టివ్గా ఉంటాడు. వాడు అడ్జస్ట్ కావడానికి ఒక 30 to 45 minutes పడుతుంది. ఆ 45 minutes తర్వాత బిడ్డను మీరు చూడండి, అరగంట తర్వాత పుట్టిన బిడ్డ ఏం చేస్తాడు? పిడికిళ్ళు బిగిస్తాడు, పెదము గట్టి చేస్తాడు, నిద్రలోకి ఒరిగిపోతాడు. ఎందుకంటే చాలా స్ట్రెయిన్ అయ్యి ఉంటాడు కదా. తల్లి కూడా అంతే, అరగంట తాగితే నిద్రపోతాడు. బిడ్డ కూడా, పుట్టిన బిడ్డ కూడా నిద్రపోతాడు. నిద్రపోయేటప్పుడు లేపి పాలు తాపాలంటే చాలా కష్టం. చాలా ఎంత మనం బలవంతంగా 2 పెదాలు తీసినా కానీ వాడు తాగడానికి రెడీ కాడు, చేతులు ఇప్పుడు. అందుకనే మేమేమంటున్నామంటే బిఫోర్ 1 hour బిడ్డ కాన్పు అయిన గంటలోపే న్యాచురల్ ఎయిర్కి న్యాచురల్గా ఉండే ఆక్సిజన్ తీసుకోవడం మొదలెట్టే లోపులే కనుక మనము ఆ మురుపాలు తాగిస్తే ఖచ్చితంగా కడుపులో బిడ్డ ఎట్లాగైతే సక్కింగ్ అలవాటు ఉంటుంది, మన కడుపులో తల్లి ఒంట్లో నుంచి ఎలాగైతే ఫీడ్ తీసుకుంటుందో అలాగే బిడ్డ కడుపులో నుంచే సక్ చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి ఈజీగా ఆ 2 చుక్కలు పాలు తాగి నిద్రలో కొరుగుతారు.
ఇది ప్రాక్టికల్గా కూడా ఒక తల్లి సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఆ బిడ్డని పొత్తి కడుపుల్లో ఒళ్ళంతా శుభ్రం చేసి తల్లి స్థలం మీద పడుకోబెడితే బిడ్డ పాకుంటా వెళ్ళి చేప తిరిగినట్టు కూడా రౌండ్ తిరుగుతుంది. అది కూడా వీడియో ఉంది మన దగ్గర. రౌండ్ తిరిగి వెళ్ళి ఆ బిడ్డ తల్లి పాలు అందుకొని సక్ చేయడం మొదలెడుతుంది. ఇది నిజంగా భగవంతుడి సృష్టిలోని పెద్ద వరం. మనం ఎంతమంది ఎన్ని అనుకున్నా కానీ తల్లి ఆ విధమైనటువంటి సృష్టి, ఆ సృష్టిని ఎవరు మనము భగవంతుని కాదనలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అమృతాన్ని పిల్లలకు తాపి తమ బిడ్డల్ని ఇంకా ఐశ్వర్యవంతులు చేసుకోవాలని, ఇంకా ఆరోగ్యవంతులు చేసుకోవాలని, ఇంకా ఇందాక మనకి హరికృష్ణ గారు చెప్పారు ద పర్సెంటేజ్ ఆఫ్ ఐక్యూ లెవెల్స్ అంటే మేధోశక్తి కూడా తల్లిపాలు తాగిన వాళ్ళలోనే మేధోశక్తి ఎక్కువ ఉంటుంది. మీరు కనుక కాంపిటీషన్ పెడితే నవడేస్ ఐఏఎస్ ఐపీఎస్ కనుక మనము చాపౌట్ చేస్తే ఎవరైతే రూరల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారో వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అవుతారు. ఎందుకు? వాళ్ళు ఎక్కువ కాలం తల్లిపాలు తాగుంటారు, ముడిపాలు తాగుంటారు. ప్లస్ వాళ్ళకి రూరల్లో ఎక్కువ కాలము తల్లి రెండో బిడ్డ పుట్టేదాకా ఇస్తూనే ఉంటారు. ఇది అర్బనైజేషన్కి వెళ్తే అర్బన్లో ఏంటి తల్లి 6 నెలల కాలం, ఇప్పుడైతే 6 నెలలకి జాబ్లో చేస్తున్నారు. అంతకుముందు 3 నెలలకే జాబ్స్కి వెళ్ళేవారు. అలాగే 3 నెలల వరకే తల్లి పాలు తాగుతారు. తర్వాత 4వ నెల నుంచి ఆ పాలు, ఈ పాలు, బాటిల్ పాలు అన్నీ మొదలెడతారు. ఇవన్నిటి వల్ల వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది. ఈ రూరల్లో పెరిగిన బిడ్డల ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి మరో ఎగ్జాంపుల్స్ మనము రిలీజియస్ టర్మ్లో చూద్దాం. పురాణంలో చూస్తే అప్పట్లో ఏం చేసేవారంటే బిడ్డ పుడితే ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి ఒక ట్రైబల్ ఏరియాలో పెంచుతారు. ట్రైబల్ తల్లితోని పాలు తాగించి ఎక్కువ కాలం 6 ఏళ్ళ దాకా కూడా తల్లి పాలు తాగే వాళ్ళు ఉంటారు. ట్రైబల్ హిస్టరీలో అది ఉంది. సో ఈ విధంగా అలవాటు మనకి అనాది నుంచే ఉంది. కాకపోతే ఈ సివిలైజేషన్ తోటి కొత్త రకంగా మనము ఎన్ని నేర్చుకొని ఇంకాస్త మనము బురదలో పట్టేట్టుగా తల్లిపాలు తాగడం తగ్గించేసాము. సో ఇవన్నీ కూడా ఇందాక మనకు తెలియజేసినటువంటి ఖర్చు లేదు, సమయం లేదు, బయట నుంచి లేదు, ఇన్ఫెక్షన్స్ లేవు. దాని ద్వారా మనకి ఎక్కువగా డీహైడ్రేషన్, న్యూమోనియా మరియు తల్లికి క్యాన్సర్ లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కూడా మనము కాపాడగలుగుతాం. ఈ విధంగా ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని కూడా మనము పెంపొందించగలుగుతాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ అందించిన హరికృష్ణ గారికి ధన్యవాదాలు. सो आप लोग समझते हैं ना, सब लोग हिंदी में बात करना। तो मैं आज चाह रही हूँ कि आज जो प्रोग्राम किया गया है माँओं के लिए, बालकों के लिए, आज जो उनकी जो समस्या है वो समझने के लिए जो प्रोग्राम हमारी बहनों ने यहाँ रखा है, उसके लिए मैं उनका हार्दिक अभिनंदन करूँगी, उनका स्वागत करूँगी, उनके लिए ये चाहूँगी महिलाओं को और ज़्यादा प्रेरणा दे, उनके लिए सोचे। आज जो मैडम ने कहा कि महिलाएं जो जिनको शिशु
होने के बाद में महिलाएं क्या करती है कि उन्हें दूध पिलाने में शर्म आती है, वे उन्हें दूध पिलाना नहीं चाहती है। लेकिन मैंने गाँव में, डिस्ट्रिक्ट में ये चीज़ कम देखी है, शहरों में ज़्यादा चलता है। लेकिन मैं ये चाहूँगी, आज जो उस्मानिया हॉस्पिटल में मैंने देखा है कई माताओं ने अपना दूध देकर दूसरे बालकों के लिए देकर उनके लिए अपना सहयोग किया। कई उस्मान नीलोफर दवाखाना में जो महिलाओं का दूध जमा करते फ्रीजर में, इसके लिए एक आवश्यकता उन महिलाओं के लिए जो महिलाएं अपने बालकों को दूध देना नहीं चाहती या उन्हें दूध नहीं आता, तो ये चीज़ की सुविधा भी हमारी गवर्नमेंट द्वारा, हॉस्पिटल द्वारा हर जगह रखी जा रही है। तो हमारी महिलाओं को चाहिए कि अपना जब बालक उत्पन्न होता है, बालक जन्म लेता है, उसको अपना दूध पिलाए। अगर यदि हम उसे दूध नहीं पिला सके तो हमें उसके लिए जो भी हॉस्पिटल से गवर्नमेंट हॉस्पिटल उसमें सुविधा दी जा रही है, आप जाकर वहाँ से दूध प्राप्त करें और अपने बालकों को दें। माँ के दूध के बराबर कुछ भी नहीं है। माँ का दूध एक अमृत है। यदि हम बच्चों को अमृत पिलाएंगे तो उसका जीवन दान बढ़ेगा, उसकी मानसिक विकास बढ़ेगा, उसका स्ट्रेंथ बढ़ेगा। तो हमको अपने बालक को, जब शिशु को जन्म देते हैं, उसके लिए हमें काफ़ी, उसके लिए जब माँ बन गए हम, तो हमारा फर्ज क्या है, उद्देश्य क्या है, हमारे बालक को कैसा आगे बढ़ाए, कैसा उनको छोटे से बड़ा करें ताकि बड़ा होकर पढ़ लिख कर एक अच्छा बालक बने अपने समाज के लिए, अपने देश के लिए, अपने परिवार के लिए। तो उनकी जो जो सुविधा है, जो उन्हें चाहिए, हम माताओं को चाहिए कि उन्हें दे। और गवर्नमेंट के द्वारा उनके खाने का भी प्रबंध है, उनका दूध का भी, हर चीज़ का जो गवर्नमेंट ने अभी हमें बताया है, ये शिशु आहार और शिशु उनका लिक्विड जो दिया जाता है, ये गवर्नमेंट द्वारा जो उत्पादन किया जा रहा है वो हर गवर्नमेंट हॉस्पिटल में आपको मिलेगा और आप लेकर अपने बालकों को दे, बालकों का जो समस्या है उससे दूर करने में आपको सहयोग मिलेगा। एक आप अच्छी माँ बनकर बताइए, एक अच्छे बेटे की माँ, एक नारी, नारी का धर्म क्या होता है वो सब अपने आपको मालूम है। तो मैं सबसे यही कहना चाहूँगी कि महिला हो या बहनें हो, आज महिलाओं के लिए हमें इतनी सुविधा है। आज नारी शक्ति सबसे बड़ी शक्ति है, इस शक्ति को आगे बढ़ाना है हमें। हम देखते हैं कई लोग मजबूरी में जिसको प्रेग्नेंट हो जाते हैं, अबॉर्शन कराना चाहते हैं, हमें वो नहीं कराना चाहिए, हमें हिम्मत करना चाहिए, बालक को जन्म देना चाहिए ताकि वो बालक का भविष्य है। बालक उसके लिए जो भी फल चाहिए आपको गवर्नमेंट से मिलेगा। शिशु आहार रह लो, शिशु भवन रह लो, शिशु गृह रह लो। तो मैं चाहूँगी कि ये सब चीज़ें आपको प्राप्त करनी है। आज गवर्नमेंट, कांग्रेस गवर्नमेंट आई, कांग्रेस गवर्नमेंट के द्वारा आपको बहुत सी सुविधा मिल रही है और इसके लिए हम आज महिला वेलफेयर एंड चाइल्ड वेलफेयर कमीशन के तरफ से आपके जो भी समस्या है उस पर हम आपको साथ देंगे। हमारे मैडम जी वगैरह यहाँ है, अंदर నేను చెప్తున్నా మీ అందరూ ఒకే ఆలోచించి మీ పిల్లలకు ఎట్లా పెట్టాలి, పిల్ల భవిష్యత్తు ఎట్లా చేయాలా, ఆమెకు ఏం కావాలా, ఏం ఆవశ్యకత, స్కూల్ కానీ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏమి కానీ మీకు ముందులో కానీ డిస్ట్రిక్ట్లో కానీ అంతా దగ్గర మాకు సమస్య హల్ అవుతుంది। మీరు ఈ కోసం ఒక మా మమ్మీ అయింది, మమ్మీ చెప్పిన మాట తర్వాత మీ పరివారం కోసం, మీ పిల్ల కోసం మీరు జాగ్రత్త ఉన్నది। सॉरी हम लेट बहुत देर हुआ आने में, उसके लिए क्षमा चाहते हैं। थैंक यू। మరి మన DW మేడం రసూల్ మేడం గారికి, మరి DMHO రాజశ్రీ మేడం గారికి, మరి ఆయుష్మాన్ గంగాధర్ సార్ గారికి, మరి అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భాగ్యశ్రీ మేడం గారికి, మరి అమృత సిడిపోస్కు, సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు, ప్రెస్ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇందాక అందరూ చక్కగా చెప్పారు, తల్లి పాలు అమృతం, ముర్రు పాలు బంగారం అని మన కళాకారులు కూడా చాలా చక్కగా చెప్పారు। మరి
అది మీరందరూ ప్రతి అంగన్వాడీ టీచరు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. మరి అందరూ చక్కగా పాటించి మరి పిల్లల్ని చక్కదిద్దుకుంటే బాగుంటుందనే ఉద్దేశం నాది. అదొక చిన్న సందేశం. నేను ఒక మహిళా కమిషన్ మెంబర్గా ఉన్నాను కాబట్టి మన పిల్లలు చాలామంది ప్రేమలో పడి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మరి పెళ్లి చేసుకున్నారు, సరే వాళ్ళు చక్కగా సంసారం చేసుకుంటూ బాగున్నారంటే చాలా సంతోషం. ఒక 1 year 1.5 year 2 years రాగానే ఎక్కడ వాళ్ళు అక్కడ విడిపోవడం జరుగుతుంది. వాళ్ళకు ఒక బాబో పాపనో ఉంటుంది. అయితే అత్తగారింట్లో వదిలిపెట్టి రావడము, లేదంటే ఆ బాబును తీసుకొని రావడము, ఇట్లా చాలా కేసులు రావడం జరిగింది. అదే నేను అమ్మాయిలకు సర్ది చెప్పడం జరుగుతుంది. చూడమ్మా, ఏదో పెళ్లి చేసుకొని మీరు తల్లిదండ్రులు కాదని అత్తగారింటికి పోయినప్పుడు కొంచెం ఓపికతో మీరుండాలి. మరి వాళ్ళు కూడా ఓపికతో మిమ్మల్ని సర్దిద్దుకోవాలి అనే విషయాన్ని చాలామందికి చెప్పడం జరుగుతుంది. అలాంటిదే కాకుండా మరి ఈ మధ్యనే ఒక కొత్త కేసు రావడం జరిగింది. మరి అబ్బాయిని పెళ్లి చేసుకొని పోయి ఉండడం జరిగింది. అమ్మాయికి 15 నెలల బాబు కూడా ఉండడం జరిగింది. మరి ఆ బాబును అక్కడనే వాళ్ళు తీసుకొని అమ్మాయిని ఇక్కడ పంపించడం జరిగింది. మరి వాళ్ళు 3 నెలల దాకా మరి వాళ్ళకి తెలుసో మరి తెలియదు కానీ మరి మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మహిళా కమిషన్ ఉంది, సర్వీస్ సెంటర్ ఉంది, స్టేట్ ఉమెన్ కమిషన్ ఉంది. ఒక్క లెటర్ అప్లై చేసినా కానీ వాళ్ళ బాబును వాళ్ళకి ఇప్పించేవాళ్ళు. 3 నెలల నుంచి మరి పెద్ద మనుషుల దగ్గరికి తిరగడం జరుగుతుందట. 3 నెలల నుంచి తిరిగి లాస్ట్కి మొన్న రీసెంట్గా మన దగ్గరికి రావడం జరిగింది. సరే అమ్మా, ఎవరో చదువుకొని వాళ్ళంటే లెక్క, నువ్వు చదువుకున్నావు, ఇంత చక్కగా చదువుకొని మరి ఆన్లైన్ చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు, మరి ఎందుకు రాలేదని నేను అడగడం జరిగింది. లేదు మేడం, మా నాన్న తిరుగుతున్నాడు, మా నాన్న తిరిగితే అక్కడ పోయి వాళ్ళు ఇప్పిస్తామంటే మేము పోవడం జరిగింది అని అమ్మాయి చెప్తున్నారు. కానీ 15 నెలల బాబు అంటే ఎక్కడ ఉండాలి? తల్లి దగ్గరనే ఉండాలి. అంటే తల్లి పాలిచ్చిందా? వాళ్ళు అనే వర్షన్ ఏంటంటే తల్లి పాలియలేదు, తల్లి పాలు దాపలేదు, నానమ్మనే ఇచ్చింది, నానమ్మనే ఉంచుకుంటుంది, అక్కడ నిలబెడితే ఆ బాబు ఎక్కడ పోతే అక్కడనే ఉంచుకుంటారు అనే వర్షన వాళ్ళు మాట్లాడతారు. తల్లి పాలు ఇయ్యకున్నా, పాలు ఇప్పియకున్నా కని పెంచింది కాబట్టి కన్న తల్లి అంటారు. 9 మాసాలు మోసి కన్నది కాబట్టి కన్న తల్లి అంటారు. అది అనడానికి మరి ఆ ఎదుటి వ్యక్తి కూడా ఒక తల్లి. మరి ఆమెకు ఎంతవరకు సమన్వయమైందో నాకు అర్థం కాలేదు. ఆమెకు చక్కగా వివరించి చెప్పడం జరిగింది. చూడమ్మా, నువ్వు కూడా ఒక తల్లివే, నువ్వు మధ్యవర్తిగా వస్తున్నావు, సరే పోనీ నువ్వు ఒక తల్లివే, నువ్వు ఒక ఆడపిల్లని కనవచ్చు, మరి నీ బిడ్డనే ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తావని నేను ఆమెకు అడగడం జరిగింది. సరే మేడం, మీరు ఇలా అంటున్నారు కాబట్టి మేము 2-3 రోజులు అయిన తర్వాత తీసుకొస్తాము, నేనే తీసుకొచ్చి చెప్తానంటే, సరే నువ్వు ఒక ఇంటి మనిషివి కావు, నువ్వు వాళ్ళకి సంబంధించిన మనిషివి కావు, సరే మధ్యవర్తిగా తీసుకొస్తా అంటున్నావు, వాళ్ళ బాబునైతే తల్లికి అప్పయ్యప్పమ్మా, తర్వాత ఉంటాడా ఉండకపోతాడా తర్వాత విషయం చూద్దామని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి మన పిల్లలు చెప్తే ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లు అంటూ వాట్సాప్లు అంటూ చూస్తూ చాలామంది పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. మరి తల్లిదండ్రుల మనం కూడా కొంచెం చూసి జాగ్రత్తగా చూసి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని వెరిఫికేషన్ చేసి ఇవ్వాలనేదే నా కోరిక. ఎందుకంటే ఏ ఆడపిల్ల బాధపడ్డా కానీ మన తల్లిదండ్రులకే బాధ అవుతుంది కాబట్టి అందరూ ఆలోచించుకోదగ్గ విషయం. కాబట్టి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
పాలు ఆకుకూరలు పుట్టే పిల్లలు మంచి వాళ్ళగా ఉంటారు కాబట్టి పుట్టిన తర్వాత అమ్మ పాలు అంత అమృతం తల్లి పాలు ఎంత అమ్మ పాలు అంత అమృతం తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు అంత అమృతం తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు అంత అమృతం తల్లి పాలు తప్పకుండా అమ్మ పాలు పట్టాలే తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు అంత అమృతం తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు అంత అమృతం గర్భిణీ అంత కావలపడకు తల్లి నువ్వింక చింత చెందకు తల్లి నువ్వింక చింత చెందకు తల్లి నువ్వింక చింత చెందకు సదా మనకు చేయుతనిస్తుంది అంగన్వాడి అండగండి అంగన్వాడి అండగండి అంగన్వాడి అండగండి గర్భిణీ అంత కావలపడకు తల్లి నువ్వింక చింత చెందకు తల్లి నువ్వింక చింత చెందకు తల్లి నువ్వింక చింత చెందకు సదా మనకు చేయుతనిస్తుంది అంగన్వాడి అండగండి అంగన్వాడి అండగండి అంగన్వాడి ఆ బిడ్డకు బలాన్ని చేకూర్చాలి తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు ఎంత అమృతం తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు ఎంత అమృతం శక్తినిచ్చేటి ఆకుకూరలు తప్పకలాగాలి రాత్రికి పాలు తప్పకలాగాలి రాత్రికి పాలు తప్పకలాగాలి రాత్రికి పాలు గుండెకు అండగా ఉండే ఉంటే పెరుగుతాడు కడుపుల బిడ్డ పెరుగుతాడు కడుపుల బిడ్డ పెరుగుతాడు కడుపుల బిడ్డ శక్తినిచ్చేటి ఆకుకూరలు తప్పకలాగాలి రాత్రికి పాలు తప్పకలాగాలి రాత్రికి పాలు తప్పకలాగాలి రాత్రికి పాలు గుండెకు అండగా ఉండే తింటే పెరుగుతాడు కడుపుల బిడ్డ పెరుగుతాడు కడుపుల బిడ్డ తింటే పెరుగుతాడు కడుపుల బిడ్డ పుట్టిన బాబు కుశలమాను ఆ బిడ్డ ఆరోగ్యంగుంటాడు చాలా తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు ఎంత అమృతం తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు ఎంత అమృతం తల్లి పాలు బాబు ఆరోగ్యం తల్లి పాలు బాబు ఆరోగ్యం తప్పకుండా అమ్మ పాలు పట్టాలే మీరంతా తప్పకుండా అమ్మ పాలు పట్టాలే తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు ఎంత అమృతం తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు ఎంత అమృతం అమ్మ పాలు ఎంత అమృతం తల్లి పాలు ఎంత మధురం అమ్మ పాలు ఎంత అమృతం మన అమ్మ పాలు ఎంత అమృతం అమ్మ పాలు అంత అమృతం. కొట్టరా సపట్లు గుడ్డు రోజుకు ఒక 2 గుడ్లు ఖచ్చితంగా తినే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఒక గ్లాస్ పాలు తాగాలి. ఇది మేము కళాకారులుగా చెప్పే కంటే మన ఆరోగ్యాన్ని నిలుదెల్లా 100 ఏళ్ళు కాపాడు డాక్టర్ హరికృష్ణ ఇద్దరు పిల్లల సార్ దగ్గరనే పుట్టింది. సార్ దగ్గరనే కనిపించని దేవుళ్ళ కంటే కనిపించే దేవుళ్ళే వీళ్ళు. అవునా కాదా? నిజమే కాదా? నిజమే కదా అది. కాబట్టి మాకంటే స్పష్టంగా ఇంతవరకు మాత్రమే తాపాలమ్మా.
గంటలోపు మాత్రమే మురిపాలను ఖచ్చితంగా పట్టే ప్రయత్నం చేయండి. మనం ఉండే హడావిడిలో మన ఇంటి వాళ్ళకు పెద్దవాళ్ళకి అప్పగించి మనం పనికి వెళ్ళిపోతున్నాం. చాలా తప్పు చేస్తున్నామమ్మా. ఒక ఫ్యూచర్ను నాశనం చేస్తున్నాం మనమే. ఇవాళ నిజంగా చెప్పాలంటే 100 ఏళ్ళ ఆయుష్ తగ్గించుకుంటామంటే గట్టిగా లడ్డు నిజమమ్మా, వాస్తవం. పాలలో అంత శక్తి ఉంటుంది, మీకు తెలియదు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సబ్జెక్ట్ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా తల్లిపాలు ఖచ్చితంగా పట్టాలని విజ్ఞప్తి చేస్తూ, మరి మా సుధాం లక్ష్మక్క తెలంగాణ ఉద్యమంలో మాతో పాటుగా తన పోరాటం, తన ఉద్యమం ఎంతో గొప్ప, మరి మనందరికీ ఆదర్శం. కాబట్టి ఒకసారి సుధాం లక్ష్మక్క కూడా గట్టిగా సఫలం కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ శిశు సంక్షేమ శాఖ మేడం గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. మా అందరికి ఒకసారి ప్రాయపాయి గట్టిగా సఫలం కొట్టాలి కళాకారులకి. మీరు స్పాన్సర్ చేసినందుకు, ఈ ప్రోగ్రామ్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళినందుకు మా డిపార్ట్మెంట్ ద్వారా ధన్యవాదాలండి. ఈరోజు ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు సుధాం లక్ష్మి మేడం గారికి, మన ఉమెన్ కమిషన్ మెంబర్, డైనమిక్ ఉమెన్ కమిషన్ మెంబర్ సుధాం లక్ష్మి గారిని వేదికను అలంకరించిందిగా కోరుచున్నాను. నా ప్రాజెక్ట్ సిడిపిఓ గారు సౌందర్య మేడం గారికి, మన డైనమిక్ సౌందర్య మేడం గారికి కూడా స్వాగతం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి శ్రీ మహాలక్ష్మి పిల్లల తల్లిపాల వారోత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే మనం 2025 సంవత్సరంలో ముఖ్యంగా ఏ థీమ్తోని ముందుకెళ్తున్నామంటే, మునుపటి కంటే తల్లిపాలను ప్రాధాన్యం ఇవ్వండి, స్థిరమైన మద్దతు వ్యవస్థలను సృష్టించండి అన్న నినాదంతో ఈసారి మనం 2025 సంవత్సరం ఈ తల్లిపాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ముఖ్యంగా మనము అంటే కేవలం ఆగస్టు నెలనే కాదు, ప్రతి నిత్యం అంటే ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ఒక్క రోజు అనే కాకుండా మనం 1 ఇయర్లో ఈ మంత్ సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ మన ద్వారా ఈ కార్యక్రమాలలో కలిగించాల్సిన అవగాహన అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉండాలి. అయితే మాది నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు, మన దగ్గర అంటే మన పరిధిలో 258 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్ల ద్వారా ముఖ్యంగా మేడం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి లక్ష్మీ మేడం గారు వచ్చారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన దగ్గర ఈ 258 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 27,892 మంది సర్వీసెస్ పొందుతున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ 2,700 మంది, అలాగే లాక్టేటింగ్ మదర్స్ 1580 మెంబర్స్, 0 నుంచి 6 నెలల పిల్లలు 1,505 మంది, 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు 12,889 మంది, అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా 9,400 మందికి అందిస్తున్నాము. ఈ సర్వీసెస్ అన్ని కూడా మన పట్టణ ప్రాజెక్టు పరిధిలో తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య. అలాగే మనకు ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా అని ఉంది. అది మనం ఎన్ఎఫ్హెచ్ఎస్ 4కి 5కి కంపారిజన్గా చూస్తే మన దగ్గర
అంటే ఈ తల్లిపాలు మనం ఇప్పటి వరకు మన కళాజాత వాళ్ళు చెప్పారు, మనకు తెలుసు ఏంటి పుట్టిన వెంటనే 1 అవర్ లోపల పాలు ఇవ్వాలి అని చెప్తున్నాము. బట్ ఆ ఎర్లీ ఇనిషియేషన్ అనేది చూస్తే మనకు NFHS 4కి 5కి కంపేర్ చేస్తే అప్పుడు 36.9% ఉండేది, ఇప్పుడు 37.1%కి పెరిగింది. అంటే 100కు 37 మంది పిల్లలు మాత్రమే వితిన్ 1 అవర్లో పాలు తీసుకుంటున్నారు. అంటే రిమైనింగ్ ఆల్మోస్ట్ 70% తీసుకోవడం లేదు. వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా వితిన్ 1 అవర్ ఆ కొలెస్ట్రాల్ ఫీడింగ్ యొక్క ప్రాధాన్యత అనేది ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు, ఇంకా దాన్ని ఫాలో అవ్వని వాళ్ళు ఉన్నారు. సో అది మన బాధ్యత, మనం ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. యాజ్ ఎ మదర్గా కావచ్చు, టీచర్గా కావచ్చు, ఎవరైనా సరే మన ఇంట్లోనే ప్రతిరోజు మనం చూస్తాం. యాజ్ ఎ ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది, ఒక లాక్టేటింగ్ మదర్ ఉంటారు, మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈ కొలెస్ట్రాల్ ఫీడింగ్ యొక్క ప్రాధాన్యత అనేది తెలియాలి. ఖచ్చితంగా వితిన్ 1 అవర్ ఆ పాలు అనేది కొలెస్ట్రాల్ ఫీడింగ్ అనేది ఇప్పించే విధంగా మనం చూసుకోవాలి. అలాగే 6 నెలల వరకు ఖచ్చితంగా మనం తల్లిపాలనే తీసుకోవాలి, ఏ ఇతర పానీయాలు తీసుకోవద్దు అని చెప్తున్నాం. మరి కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఎంతమందికి ఇవ్వగలుగుతున్నాం మనం అంటే 68.2% మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ప్రీవియస్గా 67% ఉండేది, అది 68.2, అంటే 1% మనం పెరిగినాం. 100కు 68 మంది పిల్లలు మాత్రమే 6 నెలలు నిండే వరకు పాలు తాగుతున్నారు, కేవలం తల్లిపాలు. అంటే మిగిలిన 30% పిల్లలు తల్లిపాలు కాకుండా ఇతర పదార్థాలు తీసుకుంటున్న వాళ్ళు. కాబట్టి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా మనం 100కి 100% సాధించే విధంగా చూసుకోవాలి. 6 నెలలు నిండే వరకు తల్లి పాలు మాత్రమే అందించాలి. ఏ ఫార్ములా మిల్క్ కానీ, బాటిల్ ఫీడింగ్ మిల్క్ కానీ ఏవి కూడా ఇవ్వకుండా, ఏ ఇతర పానీయాలు ఇవ్వకుండా కేవలం తల్లి పాలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్క మదర్కి మనం అవగాహన కల్పించాలి. మనం ఇప్పుడు ప్రెగ్నెంట్ మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి స్కీమ్ కింద 1 ఫుల్ మీల్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రెగ్నెంట్ లేడీస్కి అందిస్తున్నాము. అలాగే 3 to 6 పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము, అలాగే 1 ఫుల్ మీల్ని కూడా అందిస్తున్నాము. సో మనం ఈ ప్రీ స్కూల్ ద్వారా మనము మెయిన్గా ఇంత యూకేజీ, ఎల్కేజీ, అలాగే వాళ్ళకి సంబంధించిన బుక్స్, ఆటపాటలు, వాళ్ళకంటూ ఒక కరిక్యులం అనేది వచ్చింది మనకు. ఆ ప్రీ స్కూల్ కరిక్యులం ప్రకారమే మనం చేస్తున్నాం. కాబట్టి మనం అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచిగా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని పంపించి మన సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకోవాలి. అలాగే న్యూట్రిషన్తో పాటు మనం అవేర్నెస్ అనేది కూడా ప్రతిరోజు హౌస్ విజిట్స్ ద్వారా కల్పిస్తున్నాము. సో కాబట్టి మనం ఎంతగా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ నుంచే మనం ఎందుకు అంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఎందుకు ఒక ప్రెగ్నెంట్ లేడీయే నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేస్తుందా. సో ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు మనం కేర్ తీసుకోకపోతే పుట్టబోయే పిల్లలు వీక్గా పుడతారు. ఆ వీక్గా పుట్టిన పిల్లలు నెక్స్ట్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కాదు, నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా డెవలప్మెంట్లో లోపాలు అనేవి ఉంటాయి. కాబట్టి అవన్నీ ఉండకూడదంటే మనం ప్రెగ్నెంట్ లేడీస్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళ మీద శ్రద్ధ అనేది చూపించాలి. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా మనం ఇప్పుడు 4 యాంటీనాటల్ చెకప్స్ అనేటివి చేసుకోవాలని చెప్తాము. బట్ ఇంకా మనకు NFHS డేటా ప్రకారం చూస్తే ఈ 4 యాంటీనాటల్ చెకప్స్ అనేది 70.4% మెంబర్స్ మాత్రమే చేసుకుంటున్నారు. అంటే ఇంకో 30%, 100కి 30 మంది 4 యాంటీనాటల్ చెకప్స్ అనేటివి చేసుకోవడం లేదు. ఖచ్చితంగా గర్భిణీస్కి 4 యాంటీనాటల్ చెకప్స్ అనేది చేసుకోవాలి. అలాగే ఎర్లీ రిజిస్ట్రేషన్స్ అనేటివి, అంటే గర్భవతి అని తెలియగానే మన అంగన్వాడీలో ఆశా వర్కర్ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మన దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకోవాలి. ఇది కూడా మనం చూసినట్టయితే డేటా ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో చెకప్ చేసుకున్న వాళ్ళు 88% మాత్రమే ఉన్నారు. అంటే రిమైనింగ్ 12% ఫస్ట్ ట్రైమిస్టర్లో యాంటీనాటల్ చెకప్ అనేది చేసుకోవడం లేదు. అలాగే మనం ప్రెగ్నెంట్ లేడీస్గా ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ అనేటివి అందిస్తున్నాము. బట్ అవి సంపూర్ణంగా మన వల్లనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఐరన్ ఫోలిక్ అనేది వేసుకోవాలి, బట్ వేసుకోవడం లేదు. ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా ఓన్లీ 34.4% మాత్రమే వేసుకుంటున్నారు కంటిన్యూస్గా, అంటే మిస్ చేస్తున్నారు, ఇర్రెగ్యులర్గా వేసుకుంటున్నారు. సో మనం ప్రతిరోజు తీసుకునే ఫుడ్లో మనకు ఐరన్ క్యాల్షియం సంపూర్ణంగా అందదు. కాబట్టి ఆ టైంలో ఎక్స్ట్రా మనకు మన బేబీకి అవసరం కాబట్టి ఖచ్చితంగా ఈ ఐరన్ ఫోలిక్ అనేది వాడమని చెప్తున్నాం. బట్ అయినప్పటికీ కూడా ఇంకా వేసుకోవడం లేదు. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలాగే ఆఫ్టర్ డెలివరీ ఖచ్చితంగా ఐరన్ క్యాల్షియం అనేది ప్రతి ఒక్క మదర్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడే తల్లి ఆరోగ్యంగా ఉండగలుగుతుంది, అలాగే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అయితే మనకు అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంటి దగ్గర కాకుండా హాస్పిటల్స్లలోనే డెలివరీ అవుతున్నారు, అవునా? బట్ అయినప్పటికీ
చూస్తే మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. ఎన్ఎఫ్హెచ్ఎస్ 4 నుంచి 5 వరకు కంపేర్ చేస్తే 91% నుంచి 97%కి ఇంప్రూవ్ అయ్యాయి. బట్ దాంట్లో మనకు పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో డెలివరీ అయిన వాళ్ళు 49.7% మాత్రమే ఉన్నారు. అంటే 50% మనకు గవర్నమెంట్లో డెలివరీ అయితే 50% ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అవుతున్నారు. సో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీస్ని మనం పెంచే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీస్ చేయడం ద్వారా మనకు సిజేరియన్స్ అనేటివి తగ్గించి నార్మల్ డెలివరీస్ అనేటివి ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ డెలివరీస్కి ప్రాధాన్యత ఇవ్వాలని మనం అవగాహన కల్పించాలి. సో మనము ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటాలో చూస్తే మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడు మనం ఇప్పటివరకు డెలివరీస్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ మనం పోషకాలను తీసుకోకపోతే వీక్గా పుడతారు పిల్లలు అని చెప్తాము. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత మెయిన్గా పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? అప్ టు 6 years వరకే జరుగుతుంది. అవునా? 6 years వరకే ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ జరగాలి అంటే ఆ టైం అనేది చాలా ప్రీషియస్. వాళ్ళకు అన్ని రకాల డెవలప్మెంట్ అప్పుడే జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు పోషకాహారమైన వాళ్ళతో యాక్టివిటీస్ చేయించడమైనా ఆ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మన దగ్గర ఇప్పుడు మనం అందరం కూడా మా అంగన్వాడీల ద్వారా ప్రతి నెల బరువులు ఎత్తులు తీస్తుంటాం. తీసి వాళ్ళు కరెక్ట్గా వయసుకు దగ్గర బరువు ఉన్నారా లేదా, వయసుకు దగ్గర ఎత్తున్నారా లేదా, ఎత్తుకు దగ్గర బరువు ఉన్నారా లేదా అన్నది మనము చూసి తల్లులకు గ్రోత్ కార్డ్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. మరి మన తెలంగాణలో చూసినట్లయితే స్టాంపింగ్ డేటా అంటే వయసుకు దగ్గర ఎత్తు లేని వాళ్ళ డేటా 33% ఉన్నారు. అలాగే వేస్టింగ్ ఎత్తుకు దగ్గర బరువు లేని వాళ్ళు మన దగ్గర ఎంతమంది ఉన్నారంటే అందులో సీరియర్గా ఉన్న వాళ్ళు శామ్ చిల్డ్రన్స్ అయితే 8.5% ఉన్నారు. అలాగే మ్యామ్ చిల్డ్రన్స్ అయితే 21.7% ఉన్నారు. సో వీటన్నింటినీ కూడా మనం మన ద్వారా సర్వీసెస్ అందించి అవగాహన కల్పించి వాళ్ళకి పోషకాహారం అందించి ఇవన్నీ కూడా తగ్గించాలి. అలాగే అండర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళు 31.8% ఉన్నారు. సో ఇదంతా కూడా మన తెలంగాణలో ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం తీసుకున్న డేటా. సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏరియాలో ఉంటారు. స్టంటింగ్ అయినా, వేస్టింగ్ అయినా, అండర్ వెయిట్ అయినా వీళ్ళందరినీ కూడా మనం గ్రౌండ్ లెవెల్లో చిన్నతనం నుంచి అవగాహన కల్పించి పోషకాహారం అందించి అది తగ్గే విధంగా ప్రయత్నం చేయాలి. సో చేస్తారా మరి? అందరు గట్టిగా చెప్పాలి. ఓకే. బాధ్యత ఏంటంటే ముఖ్యంగా ప్రజల్లోకి కమ్యూనిటీ లెవెల్లోకి తీసుకువెళ్ళడము. ప్రతి ఒక్కరు చాలా మంది ఈ మధ్య తల్లిపాలకు దూరంగా ఉండి పైపాల పైన ఆకర్షితులవుతున్నారు. కాబట్టి వాటిని మనం నివారించి గ్రామాల్లో అంటే పనులకు వెళ్ళడము లేకపోతే ఇంకెతరత్ర రీజన్స్ ఏవైనా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అంటే వాళ్ళు పనులకు వెళ్ళడం అన్నా ఒక 3-4 months అయిన తర్వాత వాళ్ళని ఇంట్లో వేరే దగ్గర పెట్టి ఈవెన్ ఎంప్లాయీస్ అయినా సరే కేర్ టేకర్స్లలో వేయడము, చైల్డ్ హోమ్స్లలో వేయడము, ఎంప్లాయీకి వెళ్ళడం వల్ల చాలా లాంగ్ పీరియడ్ వాళ్ళు తల్లిపాలకి దూరంగా అవుతున్నారు. అది వాళ్ళకి పెద్దగైన తర్వాత వాళ్ళ గ్రోత్ పైన విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. మళ్ళీ వాళ్ళ గ్రోత్ ఏ టైంలో ఏ విధంగా కావాలో దానిపైన విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఫీల్డ్ లెవెల్లో మీరందరూ ప్రతి నెల అంగన్వాడీకి శిశువులు వస్తారు. వాళ్ళ మీరు హైట్ వెయిట్ చేసి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా హైట్ వెయిట్ లేకపోతే అదే టైంలో అక్కడే తల్లిదండ్రులకి తెలియజేసి మోటివేట్ చేసి తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేసి వాళ్ళందరికీ తల్లిపాలన యొక్క పిల్లలకి వచ్చేటట్టుగా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. సీనియర్ మెడికల్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్. రెస్పెక్టెడ్ అంటే యూనాన్. సో మన ఆయుర్వేద సిస్టంలో మీకు స్తన్యపాల గురించి ఏమైనా చెప్పామా? మనం ఎందుకు ఇంతగా మనం దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాము, దీని యొక్క ఆవశ్యకత, ఇంపార్టెన్స్ ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్ని మనం ఇంతగా చేస్తున్నాం అన్నప్పుడు ఆయుర్వేదంలో చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ వాట్ ఈస్ స్తన్య డెఫినేషన్కి వచ్చినప్పుడు స్తనే జాయతే ఇది స్తన్య. సో స్తనే జాయతే ఇది స్తన్య అంటే స్తనం నుంచి ఇట్స్ సీక్రెట్ బై ద బ్రెస్ట్ కాబట్టి దీన్ని స్తన్యం అన్నాం. వాటి స్తన్యం ఎక్కడి నుంచి సీక్రెట్ అవుతుందంటే ఇక్కడ రసస్తన్య. స్తన్యం క్షీరం అనేది రసధాతువు యొక్క ఉపధాతువుగా చెప్పబడింది. ధాతువులు అనేవి మన శరీరంలో రస, రక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలు ఈ 7 సప్తధాతువు యొక్క నిర్మాత్మమైన మన శరీరం నుంచి మొదటిదైనటువంటి మనం తీసుకున్న ఆహారం నుండి ఏదైతే ఫస్ట్ ఏర్పడే ధాతువు ఏదైతే రసధాతువు
ఈ రసధాతువు యొక్క ఉపధాతువుగా స్తన్యం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు వాట్ ఈస్ మనకి ఇప్పుడు ఫుడ్ యొక్క ఇంపార్టెంట్ మీకు అర్థమైందా? మీకు స్తన్యం వృద్ధి చెందాలి, పాలు వృద్ధి చెందాలంటే మీరు తీసుకునేటువంటి ఆహారం రసధాతువుగా మారుతున్నప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ అది ఎలా ఉండాలి, అది దృష్టి చెందకుండా ఎటువంటి డిజార్డర్స్ మీకు లేకుండా న్యూట్రిషియస్గా ఫ్రూట్ఫుల్గా ఉన్నటువంటి ఆహారం మీరు తీసుకుంటే ఆ ఆహారమే మీకు స్తన్యంగా మార్పు చెందుతుంది. మళ్ళీ మీరు తీసుకునేటువంటి ఆహారంలో క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వెన్ ఆఫ్టర్ గెటింగ్ ద ప్రెగ్నెన్సీ, మీరు ప్రెగ్నెన్సీ అయ్యాక మీ ఫుడ్ 3 పార్ట్స్గా డివైడ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ షుడ్ గో బి నరిష్ యూ, అంటే ఫస్ట్ పార్ట్ మిమ్మల్ని పోషించడానికి, సెకండ్ పార్ట్ ఫీటస్ డెవలప్మెంట్ వెళ్తుంది. సో థర్డ్ పార్ట్ వచ్చేసేసి బ్రెస్ట్ డెవలప్మెంట్, అంటే మనకు మిల్క్ డెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే మనం ఫస్ట్ టైం సెకండ్ టైమ్స్లో మీకు ఫుడ్ డెఫినేషన్ చెప్తున్నాము, ఆ విధంగా మీరు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. సో స్తన్య గుణాలు వచ్చేవరకు అసలు స్తన్యం ఎలాంటి గుణాలను కలిగి ఉంటుంది, ఇప్పుడు ప్రాపర్టీస్ అంటే యత్ క్షీరమురికే క్షుప్తమేకో భవతి పాపం మాధుర్యం చ వివర్ణంచ ప్రసన్న తద్వినిధి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇది పాలలో ఈజీగా మిక్స్డ్ అయి ఉండేసి వైటిష్ కలర్లో ఉండేసి మనకు నరిష్మెంట్ కలిగించి స్వీట్ ఇన్ టేస్ట్లో కలిగి ఉంటుందండి. సో ఇటువంటి స్తన్యాన్ని మనం దుగ్ధము, క్షీరము, పయ, బాల జీవనం అని చెప్తాం. వాట్ ఈస్ ద సినానిమ్ బాల జీవనము అంటే పిల్లలకు జీవితాన్ని ఇవ్వడానికి ఈ స్తన్యమే ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని బాల జీవనము అని అంటాం. మనం ఈ స్తన్యకాణాలలో చూసుకున్నప్పుడు మనకు దోషాలు చెప్తారు, వాత, పిత్త, కఫ. సో ఈ వాత, పిత్త, కఫాలు తీసుకున్నట్టు మన ఫుడ్ మీదనే వీటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు తీసుకున్న ఫుడ్ ఎప్పుడైతే మీ బాడీ మీద పడేసి మీ రసధాతువు మీద ఎఫెక్ట్ అయిందంటే అది మీ క్షీరం మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాంతో మీరు డిసీజెస్ కూడా వస్తున్నాయి. అంటే మీ పిల్లల్లో వచ్చే డిసీజ్, క్షీరంతో వచ్చే డిసీజెస్కి మీరు తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో అటువంటి స్తన్య వృద్ధి కానీ ఎక్సెసివ్ లేకుండా మనకు స్తన్యం క్షీరించి ఉన్నప్పుడు జనరల్గా మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని రొటీన్ చిట్కాలు అటువంటి మెడిసిన్స్ చెప్తాను. అక్కడ మనము శతావరి అంట, పిల్లి పీచర, విదారి కంద ఉంటుంది, ఎస్టిమధు అంట, జీవంతి అంటే పాలకూర లాంటిది, మేతి, మెంతులు ఉంటుంది, జీలకర్ర ఉంటుంది, బలా అనేటువంటిది, దువ్వెన చెట్టు అంటాము, అజము. వీటిలో శతావరి కలపండి, శతావరిని పాలల్లో తీసుకోవడము, ఇంకోటి శతావరిని ప్లస్ పాలల్లో మెంతులు, జీలకర్ర బాయిల్ చేసేసి డికాక్షన్గా తీసుకోవడము, ఎస్టిమధు హనీ తేనెతో కలిపి తీసుకోవడం వలన మీకు స్తన్యవృద్ధి కూడా చదువుతుంది, మిల్క్ సీక్రెషన్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి దాంతో మనం చైల్డ్ని నరిష్మెంట్ ఎక్కువగా ఇవ్వగలుగుతుంటాము. కాబట్టి సో ఫస్ట్ మొర్రిపాల గురించి చెప్పారు, కొలెస్ట్రాల్ గురించి. Finally, we can say that the first shot of the vaccination for the baby is breast cholesterol. So first ఇచ్చే వ్యాక్సిన్ బేబీకి ఇచ్చే వ్యాక్సిన్ కొలెస్ట్రాల్. కాబట్టి ఫస్ట్ మిల్క్ బ్రెస్ట్ మీరు తప్పకుండా ఇవ్వడానికి కొలెస్ట్రాల్ మురుపాలను ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ఇప్పించండి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. సంఘ శ్రేణికి రండిమా. నిజామాబాద్ జిల్లా ప్రజలకి సరిపోతుంది.
నిజామాబాద్ జిల్లా ప్రజలకి నేను మీ డాక్టర్ హరికృష్ణ, శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అండి. ఈరోజు మనము నిజామాబాద్ జిల్లాలో స్థానిక న్యూ అంబేద్కర్ భవనంలో నిజామాబాద్ జిల్లా శిశు సంక్షేమ శాఖ మరియు శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి సంయుక్తంగా చిన్న పిల్లలకి సంబంధించిన వరకు తల్లిపాల వారోత్సవాన్ని మనము ఈరోజు క్లోజింగ్ సెరమనీని జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి మేడం గారు రసూల్ బి గారు మరియు డిఎంహెచ్ఓ మేడం అయినటువంటి రాజశ్రీ మేడం గారు, ఉమెన్ కమిషన్ చైర్మన్ అయినటువంటి మహిళ శ్రీమతి సుద్దం లక్ష్మి గారు మరియు సిడిపిఓస్, సూపర్వైజర్సు, అంగన్వాడీ టీచర్సు, పాలిచ్చే తల్లులు మరియు ఎక్స్పెక్టింగ్ మదర్సు సుమారుగా 200 మంది ఈరోజు స్థానికంగా మేము కలిసి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తీర్చిదిద్దడం జరిగింది. గత 5 నుంచి 6 సంవత్సరాల నుంచి శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి మరియు శిశు సంక్షేమ శాఖ కలిసి ఈ తల్లిపాల వారోత్సవాన్ని జరుపుతూ వస్తున్నామండి. ఈరోజు పోతే తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని, తల్లిపాలిచ్చే సంస్కృతిని, ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే ఆరోగ్యకరమైన శిశువు ఉండాలి. ఆరోగ్యకరమైన శిశువు ఉంటేనే సమాజం ఆరోగ్యకరమైన పౌరుడుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ఈ చర్చా వేదిక ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ మెసేజ్ ఏమిటంటే ప్రతి తల్లులు కూడా డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయితే ఏంటి, సిజేరియన్ అయితే ఏంటి, పుట్టిన ప్రతి బిడ్డ శిశువు కూడా ప్రతి ఒక్కరికి గంట లోపలనే తల్లిపాలు పట్టించాలి. మరియు ప్రప్రథమంగా వచ్చే 2 నుంచి 3 రోజుల్లో స్రవించే లిక్విడ్ గోల్డ్ అని అనబడే కొలెస్ట్రామ్ అంటారు, తెలుగులో మనం ముర్రుపాలు అనేది అంటాం. ఆ ముర్రుపాలని ఖచ్చితంగా తల్లులకు పట్టించి మన బిడ్డలకు పట్టించాలి. దానికి చాలామంది విస్మరిస్తూ ఉంటారు. ఆ ముర్రుపాలలో అద్భుతమైన పిల్లలకి యాంటీబాడీస్ కావచ్చు, సమృద్ధిగా అన్నీ కూడా సమపాళ్లలో విటమిన్స్, మినరల్స్, రోగ నిరోధక శక్తి పెంపొందించే గుణాలన్నీ కూడా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముర్రుపాలు అనేది మనము బిడ్డలకు కనుక పట్టిస్తే పిల్లలకి ఇచ్చే తొలి టీకాగా దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. కాబట్టి మొదటి 6 నెలలు ఖచ్చితంగా ప్రతి బిడ్డ తల్లిపాలే తాగాలి. మరి ఇంకా ఇతర పానీయాలకి మనము పట్టియద్దు. పోతే దాంతోపాటు 6 నెలల తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు పట్టిస్తూ 7 నెలల నుంచి ఉగ్గు తినిపించాలనే నినాదాన్ని కూడా ఈ వర్క్షాప్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అయితే ఈ తల్లిపాల వల్ల బిడ్డకు కలిగే లాభాలు, తల్లికి కలిగే లాభాల గురించి కూడా చెప్పడం జరిగింది. బిడ్డకు కలిగే లాభాల్లో తల్లిపాలలో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మాంసకృతులు మరియు ఫ్యాట్ మరియు మినరల్స్, విటమిన్స్ వల్ల పిల్లల యొక్క మెదడు మనోవికాసం అంటే ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఏ పిల్లలైతే తల్లిపాలు కాకుండా ఆవు పాలు మరి ఇతర పాలు, డబ్బా పాలు పట్టించిన పిల్లలకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తరచుగా నిమోనియా, డైరియా, అతిసార, అస్తమా, ఎలర్జీస్కి, చెవి ఇన్ఫెక్షన్స్కి లోనయ్యే ప్రభావం ఉంది. తల్లిపాలలో ఏముంటుందంటే యాంటీబాడీస్, రోగ నిరోధక శక్తి పెంపొందించే ఇమ్యునోగ్లోబిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల తల్లిపాలు తాగే పిల్లలకి ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉండడంతో పాటు కూడా వాళ్ళు నిమోనియా బారిన పడడము, విరోచనాల బారిన పడడము, రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఇవన్నీ లాభాలు బిడ్డకు కలిగే అవకాశం ఉంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల కేవలం బిడ్డకే కాదు తల్లులకు కూడా అనేకమైన ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. తల్లులకి ఏదైతే ఉంటుందో డెలివరీ అయిన తర్వాత తల్లుల్లో ఈ రక్తస్రావణం జరగడం పోస్ట్ పార్టం హెమరేజ్ అంటారు. మరియు గర్భిణీ ఉన్నప్పుడు తల్లులు అధిక బరువుని కూడా 13 నుంచి 14 కిలోల బరువు పెరుగుతారు. సో ఆ బరువు దిగడంతో పాటు ఈ పోస్ట్ పార్టం హెమరేజ్ తగ్గడంతో పాటు బిడ్డకి తల్లికి ఒక బాండింగ్ అనుబంధం అనేది ఏర్పడుతుంది. దానివల్ల మెంటల్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ తల్లులకి ఏదైతే ఉంటుందో వాళ్ళకి చాలా మంచిది. ఆ అనుబంధాన్ని ఏర్పరచుకోవడంతో పాటు తల్లులకి దీర్ఘకాలికంగా వచ్చే ఈ గర్భసంచి క్యాన్సర్స్, రొమ్ము క్యాన్సర్స్, అండాశయ క్యాన్సర్స్ను కూడా తల్లులు దీని నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మొదటి 6 నెలలు తల్లిపాలు, 6వ నెలల నుంచి 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు ఉగ్గు అదనపు ఆహారం ఇవ్వడం అనేది దీనికి చాలా 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 మంచి సంస్కృతిని మనం అందరం పెంపొందించాలని ఈ వర్క్షాప్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి, జిల్లా ప్రజలకి మరియు హెల్త్ యంత్రాంగంకి ప్రతి ఒక్కరికి కూడా నేను మీ డాక్టర్ హరికృష్ణ, శ్రీ మహాలక్ష్మి తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.